ఊరుకునేటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా యువమోర్చా చెల్లలేదు. తప్పకుండా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం. తెలంగాణ అసెంబ్లీ దగ్గర టెన్షన్ వాతావరణాన్ని చూశాము. చెలో అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన బీజేవైఎం నేతలు అసెంబ్లీ పరిసరాల్లో హల్చల్ చేస్తున్నారు. అసెంబ్లీని ముట్టడించేందుకు వచ్చిన ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది. అసెంబ్లీ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బలవంతంగా వ్యాన్లలోకి ఎక్కించిన పోలీసులు స్టేషన్లకు తరలించారు. చెలో అసెంబ్లీ ముట్టడికి పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో బీజేవైఎం కార్యకర్తలు రహస్యంగా కొంతమంది అసెంబ్లీ దగ్గరకు చేరుకోవాలని ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా వాళ్లు హల్చల్ సృష్టించారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు వారిని అడ్డుకుని వివిధ వ్యాన్లలోకి ఎక్కించి వివిధ స్టేషన్లకు తరలించారు. బీజేవైఎం పిలుపు మేరకు ముందు జాగ్రత్తగా అసెంబ్లీ పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు. రోడ్డుపై వెళ్తోన్న వాహనాలను కూడా తనిఖీలు చేశారు అధికారులు. నిరసనకారులు ఏ రూపంలోనైనా వచ్చి ధర్నాకు దిగుతారన్న సమాచారంతో నిఘాను పెంచారు. అసెంబ్లీ పరిసరాల్లో ఉన్న పరిస్థితి ఏమిటో మా ప్రతినిధి హసీనా వివరిస్తారు. ముస్లిం రిజర్వేషన్ కు వ్యతిరేకంగా బీజేపీ ఈరోజు చలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో బీజేపీ యువ మోర్చా మొత్తం నేతలంతా ఇక్కడ అసెంబ్లీ ముట్టడించారు. ఎక్కడికక్కడ పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. మరోవైపు లోపల కూడా బీజేపీ ఎమ్మెల్యేలు ధర్నాకు దిగారు. మీడియా పాయింట్ దగ్గర కూడా ధర్నాకు దిగారు. అయితే వాళ్ళని కూడా సభ లోపల కూడా సభ జరగనీయకుండా అడ్డుపడడంతో వాళ్ళందరినీ సస్పెండ్ చేశారు. మరోవైపు ఇప్పుడు బీజేపీ నేతలంతా కలిసి బషీర్బాగ్ దగ్గర ఒక కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు. ఈ కార్యక్రమంతో అక్కడి నుంచి అసెంబ్లీకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ముఖ్యంగా మత రిజర్వేషన్లు అనేవి విరుద్ధం, అసలు మత రిజర్వేషన్లు అనేవి ఉండకూడదని చెప్పి బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఎవరిక్కడ అటు ముస్లిం అయినా బీసీ అయినా ఏదైనా కూడా మత రిజర్వేషన్లు బీజేపీ వ్యతిరేకిస్తుంది అంటున్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా బిల్లు పాస్ కానీయకుండా అడ్డుకుంటామని చెప్తున్నారు. మరోవైపు మనం ఇక్కడ చూడొచ్చు, అసెంబ్లీ దగ్గర పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. పూర్తిగా ఎవరు ఎక్కడన్నా దగ్గర ఉన్న ఇక్కడ హోటల్స్ లో కానీ, టిఫిన్ సెంటర్స్ లో కానీ, చిన్న బిల్డింగ్స్ లో కానీ అక్కడక్కడ దాగి ఉన్న యువ మోర్చా నేతలందరినీ పోలీసులు ఇన్ఫర్మేషన్ తోటి మఫ్తీలో వెళ్లి అరెస్ట్ చేసి తీసుకుని వస్తున్నారు. వాళ్ళని గోషామహల్, నాంపల్లి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. ఇంకా మధ్యాహ్నం లోపు ఇంకా పెద్ద ఎత్తున ర్యాలీగా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇది ఇక్కడున్న పరిస్థితి. ఓటు స్టూడియో. చెలో అసెంబ్లీకి బయలుదేరిన బీజేపీ ఏబీవీపీ కార్యకర్తల్ని మల్కాజ్గిరి, నేరేడుమెట్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆందోళనలో పాల్గొనేందుకు ఇంటి నుంచి బయలుదేరిన బీజేపీ లీగల్ సెల్ కన్వీనర్ అడ్వకేట్ ప్రసన్నను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మతపరమైన రిజర్వేషన్లు